అందరు నమస్కారం. ఈరోజు ఒక్క విషయం చెప్తున్నా, అందరు నోట్ చేసి పెట్టుకోండి. నారా లోకేష్ ఈ పేరు చాలా దినాలు యాद ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, లేకపోతే దేశ రాజకీయాల్లో. ఎందుకంటే నారా లోకేష్ అనేది ఈరోజు ఒక బ్రాండ్. నారా లోకేష్ అనేది ఒక సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లోనే కావచ్చు, ఈరోజు దేశ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు తండ్రి వారసత్వాన్ని పురిడిపుచ్చుకుని రాజకీయాలకు వచ్చినా కూడా తనకంటూ అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకొని ఈ రోజు ఎవడైతే ఆయన నెగిటివ్ గా ట్రోల్ చేశారో, నెగిటివ్ గా కామెంట్ చేశారో, ఎవరైతే పప్పు అన్నాడో, ఎవరైతే తండ్రి చాటు కొడుకు అన్నారో, అదే నారా లోకేష్ గారు ఈరోజు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని తనకంటూ ఈరోజు స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటా రాష్ట్ర ప్రభుత్వంలో అవ్వచ్చు, అభివృద్ధిలో అవ్వచ్చు, లేకపోతే పెట్టుబడుల ఆకర్షణలు అవ్వచ్చు, లేకపోతే యువత ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, లేకపోతే యువగలం పాదయాత్ర సమయంలో అవ్వచ్చు, లేకపోతే ఈ రోజు ప్రతి వారానికి 2-3 రోజులు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రజా దర్బారు నిర్వహిస్తున్న విధానం అవ్వచ్చు, అన్నిట్లో కూడా తనకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి చేతగాని విధంగా, ఏ ఒక్క నాయకుడు చేయలేని విధంగా ఈరోజు తను చేస్తున్నాడంటే అది ఖచ్చితంగా ఒక నారా లోకేష్ వల్లనే సాధ్యం. ఈరోజు నారా లోకేష్ చేస్తున్న ఈ పనులు అయితే నిజంగానే చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ఏ ఒక్క మినిస్టర్ కూడా ఈయన చేస్తున్న పనిలో కనీసం 50-60% కూడా పని చేయలేకపోతున్నారు అనడానికి ఏ ఒక్క సందేహం లేదు నాకు.